ఈ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు, ఎంఐఎం అభ్యర్థి అని కూడా అంటున్నారు. మరి ఎట్లా చూస్తున్నారు? నేను ముద్రేసిందా ఎంఐఎం అని చెప్పేసి అని. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు వచ్చి కాంగ్రెస్ లో చేరలే, కాంగ్రెస్ వాళ్ళందరినీ తీసుకుపోయి బీఆర్ఎస్ లో చేర్పేలే. అట్లనే ఎంఐఎం నుంచి కాంగ్రెస్ గుర్తు మీద పనిచేస్తున్నాడు. కాంగ్రెస్ గుర్తు మీద అభ్యర్థి వచ్చినాడు ఈ రోజు. ఆయన ఎంఐఎం పార్టీ అని ఈయన ముద్రేసింది అంటే పుట్టిన నుంచి పార్టీ అంటే ఎవడన్నా పుడితే వాడి మీద ఎంఐఎం అని ముద్రేస్తారా? అంటే ముస్లింస్ మంచులు కాదా? మరి ఇదే ముస్లిం మైనారిటీ సోదరులు అందరూ కూడా బుద్ధి చెప్పాలా. సోదరులందరికీ కూడా నేను పిలిపిస్తున్నా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా. ఎందుకంటే ఎంఐఎం నుంచి వచ్చిన కాంగ్రెస్ లోకి, లేకపోతే బీఆర్ఎస్ నుంచి వచ్చిన, బీజేపీ నుంచి వచ్చిన అందరు వెల్కమ్ చేస్తున్నారు. ఈ రోజు బీజేపీ వాళ్ళ దగ్గర లేరా? మరి మీరు అడగాలి. ఆ రోజు ప్రతి ఒక్కరిని అన్నప్పుడు ఈ రోజు మేము కూడా అడుగుతున్నాం. ఎంఐఎం నుంచి వచ్చిందంటే ఇప్పుడు ఎంఐఎం నుంచి నిలబడలే కదా. పార్టీ has given the ticket to నవీన్ యాదవ్. సో నవీన్ యాదవ్ ఇస్ పార్టీ క్యాండిడేట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. సో నీ దగ్గరకు వచ్చినప్పుడు తప్పులేదు. ఆల్రెడీ మహేశ్వర్ రెడ్డి మరి ఇక్కడ నుంచి పోయి అక్కడ బీజేపీలో ఉంది కదా. మరి ఈ రోజు ఆయనను కూడా అట్లనే అంటారా? మరి కాంగ్రెస్ నాయకుడుగా చూస్తున్నారా, బీజేపీ నాయకుడుగా చూస్తున్నారా? అదే విధంగా ప్రతి పార్టీ నుంచి ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా మేము స్వాగతిస్తాం. ఖచ్చితంగా మీరు స్వాగతించినప్పుడు తప్పు లేనప్పుడు మేము కూడా స్వాగతించినప్పుడు తప్పు పట్టద్దు అని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తాం.